లేకపోవటం, అబార్షన్ జరగటం, పిచ్చి పడటం, అమాయకత్వంగా ప్రవర్తించే వారు ఉండటం, పిల్లలు పుట్టి చనిపోవడం, సంతానం ఇంటి దొంగలు కావటం, లేదా బయట దొంగతనాలు, మోసాలు, వ్యభిచారం, ఈత చెడు అలవాట్లకు లోను కావడం జరుగుతుంది. ఆడపిల్లల భర్తలు చనిపోయి లేదా వదిలివేసి పుట్టింటికి చేరడం జరుగుతుంది. కొన్ని ఇళ్లలో అల్లుళ్ళ ఆధిపత్యం జరగడం కూడా గమనించగలం. అగ్ని ప్రమాదాలు జరగటం, నిప్పు అంటుకొని మరణించడం కూడా ఈ ఆగ్నేయ దోషాల వలన జరుగుతాయి. కోర్టు కేసులు ఉండటం, ఆస్తులు కోర్టులో ఇరుక్కొని ఉండటం, జైలులో పడటం, జైలు శిక్ష అనుభవించడానికి కారణం ఈ ఆగ్నేయ దోషాలే. ఆగ్నేయ దోషాల కారణంగా స్త్రీలు సుఖించక మానసిక బాధను అనుభవిస్తారు. అట్లాంటి నయం ఇంట్లో మళ్ళీ నేను వచ్చినా చెప్తున్నాను, మీరు నమ్మన ఇది ఆగ్నేయ దోషాలు అంటే అట్లాంటి ఫలితాలు ఉంటుంది చూడు. ఇంకోటి రెండో కొడుకు బతకడు, ఇది ఏమన్నా అనుకో, ఇక్కడ చదువునా ఆగ్నేయ దోషాల ప్రభావం చదువు. ఆగ్నేయ దోషాల వలన ఆ ఇంటి రెండవ సంతతి కానీ, రెండవ కుమారుడు కానీ, ఇంటి యజమానురాలు కానీ, లేదా ఆ ముగ్గురు కానీ బాధపడాల్సి ఉంటుంది. ఈ దోషాలకు గురి కావటం అంటే పైన మనం చెప్పుకున్న బాధలో కొన్నిటికి కానీ అన్నిటికి కానీ జరుగుతుంది. చదువు. ఆగ్నేయ ఇంటి యజమానికి రెండవ సంతతి కూడా కొడుకే అయితే ఆ కొడుకు పిచ్చివాడు గాను, అనారోగ్యవంతుడు గాను, తన మాట వినడం, రౌడీ, దుర్వ్యసనపరుడును, కఠిన మనస్కులను విచారించాల్సి ఉంటుంది. ఇతర వాస్తు దోషాల కలయిక వలన ఆ ఇంటి రెండవ సంతతి మరణించి కూడా ఉండవచ్చు. ఏమన్నా ఇది ఆగ్నేయ దోషాల ప్రభావం, ఇది అనుమానాల్లో ఇడిచిపెట్టు. ఏమన్నా ఇది చూపిస్తారు ఇట్లా. ఇప్పుడు ఒక వీధికి ఇప్పుడు ఇది సెంటర్ని ఇస్తుంది వీధి పొడ అనేది. ఈ తూర్పాగ్నేయ వీధి పొడ ఇది ఇవ్వాల. ఇప్పుడు ఇది తూర్పాగ్నేయం అవుతుంది, ఇది ఈడ ఇవ్వాల. ఈ వీధి పొడ అనేది ఈడ ఇస్తుంది, ఇట్లా తిరుగుతుంది. ఇట్లా నువ్వు బ్యాటరీ వేసుకొని ఇట్లా చక్కగా ఇటు వచ్చి ఇట్లా తిరుగు. ఏమన్నా కాబట్టి నువ్వు దీని గురించి విడిచిపెట్టు ఆలోచన. ఏమన్నా సరే, నీకు అనుమానం అంటే ఇప్పుడు పుస్తకంలో చదివినట్టు ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో దోషాలు? ఏమన్నా మళ్ళా ఇంకెందుకు బాధపడుతున్నావు? ఈ తిరుమల మీకు లైఫ్ ఇచ్చిందన్నా. ఇగో ఈ గోడనే కొంచెం ఇట్లా కట్టింటే సరిపోయేది. దీనంతా ఈశాన్యం పారు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈశాన్యం పారు వచ్చింది కదా, ఇక్కడ ఆగ్నేయం పారు వచ్చలేదు, దీనంత వచ్చలేదు, తక్కువ ఉంది. ఇప్పుడు ఈ తిరుమల ఇది బాగా పెరిగింది. ఇది అటెండప్పుడు పెరగకూడదు. ఇప్పుడు ఇట్లా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఈ లైట్ చూడు ఎడ పడుతుంది, నువ్వే లెక్క. ఇప్పుడు ఆ లైట్ ఫోకస్ ఎడ పడుతుంది చూడు, అట్లా పడుతుంది. ఏమన్నా ఇప్పుడు ఈ తిరుమల ఇట్లుంటే ఏమవుతుంది అనేది చూపిస్తారు. ఏమంటే ఆ గోడ ఒక్కటి ఉంటే బాగుండు. ఇప్పుడు కడతారు కదా ఇక్కడ ఇది. ఇది చదువు ఇది తూర్పు తిరుమల బుక్. ఇది మీ కాడిందే. ఏమవుతుంది పట్టుకోది చూపిస్తుంది. ఏమంటే ఇక్కడ మేము ఒకరి జీవితాన్ని తొందరగా దాలిచ్చినారు ఆ గోడ లేనందుకు. తూర్పు భాగం పల్లంగా ఉంటాయి. తూర్పు భాగం పల్లంగా ఉండొచ్చు, వంశాభివృద్ధి కలిగి తరగని సిరులు గలవారై ఉందరు. తూర్పు భాగం పల్లంగా ఉండి విశాలంగా ఉన్న కీర్తి, పేరు ప్రతిష్టలు, ఉత్తమ సంతానం కలిగి డబ్బు, ఈ 4 కలిగినాయి ఇంట్లో. ఉత్తమ సంతానం, పేరు, డబ్బు ఉంది. తూర్పు వాలు వసారా అంటే వరండా. ఇప్పుడు అది తూర్పు వాలు వసరా అంటే వరండా. వలస పురుషులు సత్ఫలితాలను పొందురు. డబ్బులు వసరా
అదే డబుల్ వరండా వలన పురుషులు మరింత ఉత్తమ ఫలితాలు డబుల్ అవసరం లేదులే ఒకసారి ఉంది అనమాట. కాబట్టి పశ్చిమ భాగం ఎత్తుగా ఉంది వెనుక, తూర్పు భాగం పల్లంగా ఉండడంలో పూర్ణ పుత్ర సంతతి వృద్ధి నుండి ఐశ్వర్యవంతులు అంటారు. అంత ఇంత అది అగది బాబునే సేవ వచ్చి చెప్పారు అప్పుడు లేకున్నా కానీ జగతింది లేడా. ఇది ఉంది కాబట్టి మీకైతే ఇది అందరూ ఏం లేదు. కానీ కాకపోతే అలా ఇది తెంపుడు పాటలు పడినాయి. ఎప్పుడైతే ఆ తెంపుడు పాట పడిందో ఆయన తొందరలో స్వర్గస్థుడైనాడు. అదే జొన్నలు పురిపోసినాము కుట్టని మా దప్పనాలు మన చెప్తాను. కట్ చేయాలి అవును కట్ చేయాల్సిన చేసా ఇక చూడండి 231 ఇది దీంట్లో చదువు. ఎప్పుడైతే గోడ తెంపులు ఉందో నాకు కొంచెం ఇబ్బంది కలిగిందని చెప్పాను. హెల్త్ పరంగా అయితేనేమి ఇది ఎన్నో గోడ తెంపుంటే అన్న యజమాని ఇబ్బంది పడతారు. అంటే అది నైరుతిలో పెద్దదే కదా, పెద్దగా ఎగుతారు గోడ తెంపులు. గృహ నిర్మాణంలోని ప్రహారీ గోడలు మొదటి నుండి చివరి వరకు లేకుండా మధ్యలో ఆగిపోవడం కానీ, ఆగిన గోడ కొంత దూరం తర్వాతే అదే పారు లేదా పారు తప్పి ప్రయాణించడాన్ని గోడ తెంపులు అంటారు. ఈ విషయంలో కొన్ని ఫలితాలు ఉండడం, వాస్తులోని సూక్ష్మ విషయాలు ఇమిడి ఉండడం వంటి విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నాము. గృహానికి గల అడ్డుగోడలు అందు నివసించే భార్యాభర్తలకు నిలువు గోడలు వారి పిల్లలకు ఫలితం ఇస్తాయి. ఈ విషయం శ్రీరామరాయ వాస్తుశాస్త్రంలో తెలుపబడింది. అటు తర్వాత అదే శాస్త్రాన్ని భాష శైలి మార్చి రాసిన వారు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎందుకంటే నవీన కాలంలో గోడ తెంపులు లేకుండా గృహ నిర్మాణాలు జరగటం లేదు. దాన్ని ముందుకు జరపాలంటే లేకుండా ఒకరు జీవితం జరిగిస్తారంట చదువు. అది పురాతన నిర్మాణాలను పరిశీలిస్తే గోడ తెంపులు జరగకుండా నిర్మాణాలు చేసినట్లు తెలుస్తుంది. గోడ తెంపుల కారణంగా గృహంలోని గదుల కొలతల్లో తేడా వస్తుంది. ఈశాన్యంలో హాలులాగా విశాలంగా ఉండాలనుకొని 2 గదులు కలిపి ఒక గదిగా వదిలివేయడం జరుగుతుంది. మధ్య గోడ లేని కారణంగా గృహంలో నైరుతి గది కన్నా ఈశాన్య గది పెద్దది అవుతుంది. నైరుతి గది కన్నా ఈశాన్యం గది పెద్దది అయితే బ్రతుకు భారం అవుతుంది. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు జీవితమే కాకుండా వివాహాలు ఆలస్యంగా జరగడం, గొప్ప ఆస్తులు ఉండి అప్పు తీరకపోవడం వంటి దుష్ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంటేనా, గృహం అడ్డంగా ఉన్న గర్భగోడలు యజమానులు వారి భార్యలనియు, మిగతా నిలువు గోడలు వారి బిడ్డలై ఉన్నారని, ప్రతి గోడ ప్రారంభం నుంచి అంత్యం వరకు పోలేను, దీన్నే గోడ ప్రయాణం చేయడం అందరూ. గృహము గోడలు గర్భం తప్పి తెంపివేయడం, దూరంలో పారు పెట్టవచ్చునది పెరగదు, కానీ అవింత మాత్రం తగదు. ఉత్తర సింహద్వారమునకు తీసుకొని అందు తూర్పు గోడ పెద్దవాడనియు. ఇప్పుడు ఉత్తర సింహద్వారం తీసుకుంటే తూర్పు కూడా పెద్దవాడవుతాడు. తూర్పు సింహద్వారం తీసుకున్నాము. అందున్న తూర్పు కూడా పెద్దవాడనియు అతని భార్యను భావించము. రెండవవాడు అతని భార్యను భావించము. ఈ గోడలు దక్షిణం నుంచి బయలుదేరి సగం వరకు వచ్చినంత వరకు మగవారికి, ఉత్తరం నుంచి సగం వచ్చినంత వరకు స్త్రీకి సంబంధం కలదు. ఉదాహరణకు తీసుకున్న మొదటి గోడ పూర్తిగా ఉండి తర్వాత దక్షిణం గోడ నుంచి బయలుదేరిన గోడ సగం వరకు వచ్చి, ఉత్తరం గోడ బయలుదేరిన గోడ కొంత దూరం మాత్రమే ప్రయాణం చేసి ఆగిందని భావిస్తే, అప్పుడు ఆ ఉత్తరం నుంచి బయలుదేరిన గోడ కొంత దూరం ప్రయాణించి ఆగుటొచ్చే రెండవ వాని భార్య కొంతకాలం ప్రయాణం చేసి జీవించి మరణించును. గృహంలో తండ్రి కొడుకులు ఉన్న ఎడల కొడుకు భార్య లేకపోవడం ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట.
ఇది మీది తూర్పుది కదా, దక్షిణం కూడా యజమాని అవుతాడు. ఆ యజమాని దాదాపు నాకు తెలిసి 52, 53 ఏళ్ళ కన్నా ఎక్కువ బతికాడని చెప్పుతాను. వస్తుందా? ఇప్పుడు 52, 53 ఏళ్ళ కన్నా ఎక్కువ బతికిలేడు ఆయన. ఇట్లా అనమాట. ఇవి ఇట్లా ఇది ఉంది, లెక్కచారం ఉందన్నమాట. గోడల తెంపులు వాళ్ళ నష్టాలు ఇవల్ల కరెక్ట్. రేపొద్దున గోడ ప్రతి కూడా కరెక్ట్గా రావాలా. దారాన్ని కూడా అలా బాగా చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆ గోడ పోయిందో ఆయనకు 52 ఏళ్ళ జీవితమే నాకు తెలిసి. అవునా? 50 నుంచి 55 లోపల వెళ్ళిపోయింది అలా. అదేమ్మా 50 అని చెప్తున్నాను అంచుమించు. మా నాన్నకి 48. 48 ఏళ్ళకు నేను చెప్తున్నా 50 నుంచి అని చెప్తున్నా కదా, 1 సంవత్సరం అటు ఇటు. అంటే ఆయన బయట జీవనం గడిపిన కాలంలో కుంటి దినాలు తీసేయాలమ్మా. ఇప్పుడు ఈయన బయట జీవనం అనేది నిద్ర చేసింటాడు కదా, చేనుకాడ నీళ్ళు కట్టిన పోయి నిద్ర చేసింటాడు. చేనుకాడ అవి కుంటి దినాలు తీసేయాల. ఏమన్నా సరే, ఎందుకంటే ఇది గోడ తెంపులు జరగద్దు. నేను ఇప్పుడు ఇది ఎంత ఉంది కదా, ఇప్పుడు ఇది 9 ఇంచులు చేస్తాను ఇట్లా. ఈ గోడ కంటిన్యూ కదా, ఇది 9 కదా, ఇది 7.5, ఇది 7.5. 9 ఇంచులు రెడ్డి కదా ఇది. మామూలుగా అయితే నేను స్లాబ్ కి బాగా పిల్లర్ వేసింది అనుకో, మొత్తం 9 ఇంచులు పెడుతున్నాం. పిల్లర్ అవసరం లేదా? ఈ 11 అడుగులకి ఏంది పిల్లర్ వేసావు? పిల్లర్లు కనెక్ట్ లేదు, తీసేసిన పిల్లరే లేదు. ఇప్పుడు ఇది అడుగున్నారా ఎప్పుడైతే కట్టినావో, ఈ 11 అడుగులు పట్టుకుని 12 అడుగులు పట్టుకుంటుంది నీకు స్లాబ్. పట్టుకుంటుందా? నాకు అదో టెన్షన్. పట్టుకుంటుంది. నాకు ఆ టెన్షన్ తోనే నేను ఏమంటున్నాను, ఈ 7.5 ఇట్లా మధ్యలో 3 ఇద్దామని పెట్టేట్లా. అవసరమే లేదు. కావాలంటే నువ్వు కంచెన్ బియ్యం డబుల్ కడ్డీ కట్టేసినప్పుడు ఇంకో కడ్డీ కంచెన్ బియ్యం వేస్తారు. అంతేలే, ఎక్కువ కడ్డీలు వేస్తే పెంచాయి. ఒకటి 3 కడ్డీలు 4 సార్లు చేస్తా. అట్లా గోడ తెంపులు జరగకూడదు అనమాట. సరే, ఇది ఒకటి 6.5 పెడతాంటావా? 6.5 పెడితే ఇది బరువు మోస్తుంది, ఇది బరువు మోస్తుంది. అదే మళ్ళీ ఇది ఒకటి 6.5 పెడతాను. ఇది 6.5 పెడతాను. ఇంకా ఇవన్నీ 9 ఇంచులు పెట్టేస్తాను ఇంకా.